అందరికీ నమస్కారం అండి. నిన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి నర్సీపట్నంలో ఉన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి గౌరవంగా ఒక పద్ధతిగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని చెప్పి సంబోధిస్తే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒక పోరంబోక నాగోడి చేత విమర్శలు చేస్తాడు. ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, మాకు విమర్శలు రావాలని అడుగుతున్నా. మరి ఈ విధంగా విమర్శలు చేస్తే మేము నీకు గౌరవం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వాలి గౌరవం? మీకు నువ్వు పెద్ద పోటీ కూడా ఇవ్వాలా? నువ్వు స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? నీకు గొప్ప, మీ కార్యకర్తలకి, పార్టీ నాయకులు గొప్ప, మాకేంటి గొప్ప? ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నీతి మలిన కార్యక్రమాలు మాట్లాడితే మేము కూడా ఇదే రీతిలో మాట్లాడతాం. ఏమంటావు నువ్వు? తెలుగుదేశం పార్టీ హయాంలోనే నూకాల తల్లి టెంపుల్ కట్టామని చెప్పి అంటావు. అసలు నీకు బుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నా ఆయన పాత్రని. అసలు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఏది లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు. అది 2019 డిసెంబర్లో టెండర్లు జరిగిన తర్వాత కడితే మరి నువ్వు కట్టేసని చెప్పి పెద్ద బిల్డప్లు, సొల్లు కబుర్లు, మరి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇంకోటి అడుగుతాడు, ఈరోజు చూస్తే నిజంగా 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చారు. వారు సీఎంఆర్ గారి ద్వారా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దాని బట్టి నాకు ప్రతి పైసా కూడా దానికి ఖర్చు పెడితే దానిపై కూడా ఆరోపణలు. మరి ఇదే అంటున్నా, మీరు ఆరోపణలు చేస్తున్నా కదా అయ్యన్న పాత్రుడు. మరి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు మీకు శ్మశానానికి ఇస్తే దాని మీద ఆరోపణలు చేయు. ఎందుకంటే నీది కదా అది సీఎంఆర్ గారు డైరెక్ట్గా చేయొచ్చు. ఇదే మేము 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారి ద్వారా మా పార్టీ మరి చైర్మన్ ద్వారా చేస్తే ఇది తప్పు. అంటే నువ్వు చేస్తే నిజాలు, మేము చేస్తే అబద్ధాలు. నువ్వు చేసేది నీతి, మేము చేసేది అవినీతి. ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే నీతుల గురించి, అవినీతుల గురించి మాట్లాడుతున్నావు. చాలా సిగ్గేస్తుంది. అసలు నువ్వు ఎంత అవినీతి పరుడవో మాకు తెలియదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూస్తే మరి ఇక్కడ రోలుగొండ మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు ఏ విధంగా దండేస్తున్నారో మాకు తెలియదని అడుగుతున్నా. ఏ విధంగా అయితే ఏపీ ట్యాక్స్ అంటారు. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకుంటున్నాం, కాదట. త్వరలోనే వస్తుందంటే ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి, త్వరలో వస్తుంది. అవన్నీ కూడా తీస్తాం మేము. ఏ విధమైన అవినీతి పరుడో, నీతి పరుడో అవన్నీ కూడా ప్రజలు చెప్తారు నీకు అందరు కూడా. ఇదే కాకుండా ఆనాడు లాటరైట్ బిల్డప్లు ఇచ్చి అట్టుకుంటా అని చెప్పి ఈ రోజేమో లాటరైట్ రైట్ అంటున్నాను. నువ్వు మాకు నీతి కబుర్లు, అవినీతి కబుర్లు చెప్పను సిగ్గుచేటని చెప్పి ఆయన పోతాడు అంటున్నాను. అంటే ఇప్పటికైనా సరే ఇలాంటి సొల్లు కబుర్లు, నీతులు చెప్పద్దు ఎవరికి. నువ్వు పెద్ద అవినీతి. ఇలాంటి సొల్లు కబుర్లు ఎన్ని మాని, బుద్ధి లేని మాటలు మాని, మరి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చావో అవి నెరవేర్చడానికి చూడు తప్ప మరి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పి ఆయన కూడా చెప్తున్నాను. ఒకటే చెప్తున్నారు, రేపు రాబోయే రోజులు ఎన్నికలు వస్తున్నాయి. నువ్వు ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తరిమి కొట్టి చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకో. ఇప్పుడు ఏదైతే అయిన పద్ధతి నువ్వు మాట్లాడుతున్నావో, 10 లక్షల రూపాయలు జరిగిన మాట్లాడుతున్నావో, ఆ దేవుడు ఉన్నాడు, ఆ తల్లి ఉంది. ఎవడైతే తప్పుడుగా మాట్లాడే నువ్వు కానీ నీ తాలూకు మనుషులు ఎవడైతే తప్పు మాట్లాడో ఆ తల్లే మీకు అందరికీ కూడా శిక్ష విధిస్తారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటికైనా తప్పుడు మాటలు, తప్పుడు కార్యక్రమం మానకపోతే ఇదే విధమైన దూరంలో మేము కూడా నీకు సమాధానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై జై గారు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెట్ల గణేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు నూకాల తల్లి గుడి గురించి. మేము ఏదో తిట్టామనేసి, అయ్యన్న పాత్రుడు గారు తిట్టించారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు. గణేష్, నీకు మాట చెప్పాలి సూటుగానా. నువ్వు మళ్ళీ తల్లి అమ్మవారి నగలో మోసం చేశారు. ఆ రోజు ఈవో సస్పెండ్ అయిపోయాడు, నీ వల్ల కదా. ఈరోజు నూకాల తల్లి గుడి అమ్మవారి డబ్బులు 10 లక్షల రూపాయలు వాడేశారని మేము చెప్తున్నాం. నువ్వు ఎప్పుడు చెప్పినా సరే ఏం చెప్తున్నావు? 3 సార్లు మీటింగ్ పెట్టావు. ఇప్పుడు 3 సార్లు కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు అన్నావు. కానీ దేనికి ఖర్చు పెట్టావు? ఇగో నేను ఈ విగ్రహం తయారు చేయించాను, లేకపోతే గోపురం తయారు చేయించాను అని చెప్పగలుగుతున్నావు. నువ్వు సిగ్గు లేకుండా ఏం చెప్తున్నావు? నన్ను తిట్టేశారు, నన్ను తిట్టిచ్చేస్తున్నారని చెప్తున్నావు. అమ్మవారి డబ్బులు వాడేసుకున్నావు. నేను తిట్టకపోతే ఏం చెప్తారా? నిన్ను తిట్టకపోతే ఏమంటారు? నా బుజ్జి కన్నా నీ చుచ్చు అంటారా? ఏమంటారా తిట్టకపోతే? అయ్యన్న పాత్రుడు గారు తిట్టించారని చెప్తున్నావు. నీకు విషయం చెప్పాలి. నీకు నువ్వు చాలా గొప్పగా ఊహించేసుకుంటున్నట్టున్నావు. నీకు అంత సీన్ లేదు. అయ్యన్న పాత్రుడు గారు నీ గురించి ఆలోచించి నిన్ను తిట్టమనేంత చెప్పే స్థాయి నీది కాదు. నేను నీ గురించి మాట్లాడటమే బాగా ఎక్కువ. నువ్వు అనుకున్నావేమో నువ్వు ఎక్స్ఎమ్మెల్యే అయినంత మాత్రం మాకన్నా గొప్పడమేం కాదు. అది మనిషి బిహేవియర్ని బట్టి, ఆడి మనస్తత్వం బట్టి, ఆ మనిషి తాలూకు విధానాన్ని బట్టి గౌరవం ఉంటుంది. కౌన్సిలర్ గొప్పడు, కౌన్సిలర్ తక్కువనే, మాజీ ఎమ్మెల్యే గొప్ప అని ఉండదు. అయ్యన్న పాత్రుడు గారు నిన్ను తిట్టించవలసిన అవసరం ఆయనకే రా. ఆయన ఎప్పుడు చూసినా సరే రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తే నర్సీపట్నం నియోజకవర్గం బాగుంటుంది, వీటి గురించి ఆలోచిస్తాడు ఆయన. నువ్వు చేసిన 5 సంవత్సరాలు ఏమైనా చేయగలిగావు? నువ్వు ఏం చేశావు 5 సంవత్సరాలను?
నేను తిట్టకపోతే నేను మేము మర్చిపోతాం అనుకున్నావా నువ్వు? నీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా అలా తిట్టింతాను ఉన్నావు. ప్రతి ఓటుతో తిట్టించావు, ఆడలతో తిట్టించావు, మగవాళ్ళతో తిట్టించావు. అయ్యన్న పాత్రుడు గారు మేము 16 కేసులు పెట్టించావు, మా మీద కేసులు పెట్టించావు. నువ్వు కొత్త సంస్కృతికి అయ్యన్న పాత్రుడు గారు నాంది పలికారని చెప్తున్నావు మొన్న హాస్పిటల్ దగ్గర. ఏడుదా కొత్త సంస్కృతి? ఆయన నాంది పలికింది. కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారు. మీరు గెలిచిన తర్వాత తీసుకొచ్చారా? 45 సంవత్సరాలు అయ్యన్న పాత్రుడు గారు రాజకీయంలో ఏ అపోజిషన్ లీడర్ ఇంటి మీదకి కూడా ఆయన దాడి చేయించలేదే, ఏ ఇంటి ముట్టడిస్తానని ఆయన పంపించలేదే. నువ్వు చేయించావు పని. అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు ముట్టడించడానికి వచ్చిన వాళ్ళు ఎవరా? నువ్వు కాదు. నీ వెనకాల జనాన్ని ఎగరేసుకొని ఆ రోజు 5 రోజుల దగ్గర నుంచి మేము ఇక్కడ కాదు దమ్ముంటే రారా చూసుకుందామని చెప్పేసి మేము అందరం మా కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఒక కాపు కాసుకుంటే పారిపోయే వెనక్కే సిగ్గులేనోడు మళ్ళీ చెప్తావు కబుర్లు. నువ్వు మీకు కొత్తగా సంస్కృతి సృష్టించవలసిన లేదురా. మీరు చేసింది మేము కంటిన్యూ చేస్తే చాలు, మీ దోలు తీరిపోద్ది. మాకు సంస్కారం ఉంది, కాబట్టి ఆగుతున్నాం. అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు తెల్లజాన్ని కోలగొట్టించడానికి వచ్చారు. అది సంస్కారమా? అది కొత్త సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? అయ్యన్న పాత్రుడు గారు మరి రేప్ కేసు పెట్టించావు. అపోజిషన్ నాయకుడు మరి రేప్ కేసు పెట్టిస్తావా నువ్వు? పొద్దున్న లేకపోతే ఆయన తిట్టించడం, మమ్మల్ని తిట్టడం. పొద్దులేదుగా జీపాన్ని చేసావు నువ్వు 5 సంవత్సరాలను. నర్సీపట్నం అభివృద్ధి ఏం చేసావు నువ్వు? ఈరోజు కొత్త కబుర్లు ఆడుతున్నావు. మేము గవర్నమెంట్ తిడుతున్నారు కాబట్టి మేము తిడుతున్నావు. నువ్వేదో ఇప్పుడే కొత్తగా మమ్మల్ని తిడుతున్నట్టు, ఇంతకుముందు ఎప్పుడు తిట్టలేనట్టు. మేము గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఒకలాగే పోరాడతావురా. నువ్వే మొన్న హాస్పిటల్లో ఏం చెప్తున్నావు? మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, చక్రవడ్డీ బారు వడ్డీలతో సహా మాకు అప్పచెప్పేస్తాను. నువ్వు అప్పచెప్పిదేట్రా? వెంకయ్యపేటలో మీరు వాలంటీర్లతో మీ నాయకులతో మీటింగ్ పెట్టుకుంటే రూల్స్ విరుద్ధంగా ఆపడానికి నేను ఒక్కడి వస్తే అక్కడి నుంచి పారిపోయా. ముందు 2 దూకుల్లో పారిపోయా. నువ్వు నాకు బారు వడ్డీ చక్రవడ్డీల గురించి నువ్వు చెప్తున్నావు నాకు. మరి నువ్వు అలాంటివి చెప్తుంటేనే కార్టూన్ కూడా అనిపిస్తుంది నాకు. నువ్వు మన హాస్పిటల్లో పనికిమాలా కూడా చేతనాగారు ఎలాంటి తిట్లు తిట్టావు మమ్మల్ని? అవి బూతులు కదా, మంత్రాలు అయ్యి మేము తిడితేనే బూతులా? నిన్న నోగల్తల డబ్బుల గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆ చైర్మన్ నీ పక్కన ఎందుకు లేడు? ఆ చైర్మన్ ఎందుకు కూర్చోబెట్టుకోలేదు నువ్వు? అతను ఎందుకు పిల్లదంటే తప్పు అంతా చైర్మన్ దాని నాలుగు మీద తోసేద్దామని. ఆడు నువ్వు కలిపి చేసిన పని అది. ఆడి మీద తోసేద్దామని చెప్పేసి ఆడు పిల్ల మానేసావు. మళ్ళీ నీతి కబుర్లు చెప్తున్నావు. ఇవాళ ఎన్ని బాధలు పెట్టారు రా మమ్మల్ని 5 సంవత్సరాలను. ఏ రోజు శుక్రవారం శనివారం వస్తే రాత్రులు నిద్ర ఉండేది కాదు మాకు. ఇటేపు ఏ వారెంట్లు పట్టుకుని వస్తారు అలాగని చెప్పేసి ప్రజా సమస్యల గురించి పోరాడుతుంటే తెల్లారుజామున 5 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించోడు. నువ్వు కబుర్లు చెప్తావు, పెద్ద కబుర్లు, పతివ్రత కబుర్లు. నీకన్నా పనికిమాలినా కూడా ఉన్నాడు రా. మెత్తగా ఉండి మెత్తం దొంగవే. నర్సిబాని ప్రజలు తెలియదా? అది చూడరా ఎంత దమ్ముండారా మీకు? అయ్యన్న పాత్రుడు గారు ఇంటి చుట్టుపక్కల రావడానికి ఆ రోజు ఇల్లు ముట్టడిస్తాను వచ్చావు. వస్తే బాగుండు నా కొడక తేలిపోను. ఆ రోజు అదే మీరు మేము మా రాజేష్ మా విజయ్ ఎవరు ఊళ్ళో లేకపోతే సరే ఒక కార్యకర్తలు బయట నిలబడితే రాలేకపోయి ఇక్కడ దాకా నువ్వు పెద్ద కబుర్లు చెప్తున్నావు. వస్తే తేలిపోను ఆ రోజు. మీ సంగతి మా సంగతినే ప్రతిరోజు కబుర్లు ఆడుతున్నావు. ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు. నోగల్తల గుడి గురించి క్లారిటీ ఇచ్చావా? ఆ డబ్బులు ఏమైనా క్లారిటీ ఇచ్చావా నువ్వు? అసలు గుడి డబ్బులు ఎలాగొచ్చారా? 50 లక్షల రూపాయలు. అయ్యన్న పాత్రుడు గారు 10 లక్షల రూపాయలు కడితే వచ్చాయి 50 లక్షల రూపాయలు. తెలుసా? ఆ జీవో తెలుసా నీకు? మ్యాచింగ్ గ్రాంట్ కి 10 లక్షల రూపాయలు కడితే ఆ 50 లక్షలు వచ్చాయి. నువ్వు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఏడ్చింది లేదు. ఇచ్చిన డబ్బులు దొబ్బేసి పెద్ద కబుర్లు ఆడుతున్నావు. పెద్ద కబుర్లు, పెద్ద కబుర్లు. నువ్వు ఇప్పటికైనా సరే నెక్స్ట్ వీడియో మాట్లాడితే 10 లక్షలతో ఏం చేసావు చెప్పరా నువ్వు ముందు. ఆ 10 లక్షలతో ఏం చేశారు మీరు? ఆ రోజు మరితల గుళ్ళ అమ్మవారి నగలు మీరే తీసుకెళ్ళి ఇచ్చారు. ఎన్నిసార్లు మేము అడిగాం? కమిటీ మారిన తర్వాత ఆ నగలు తెచ్చివ్వండి రా బాబు, నగలు తెచ్చివ్వండి రా, పండగ చేయాలి, నగలు తెచ్చివ్వాలంటే మేము మీకు ఇవ్వం అని చెప్పి మీరు చేసిన ఏదో పని తెలిసిపోద్దని చెప్పి మాకు కూడా మానేసి ఈవోకి తీసుకెళ్ళి ఇచ్చారు. అది ఏమైనా ఈవో సస్పెండ్ అయిపోయాడు. మీ పాలు పడిపోయాడు. ఈరోజు నోగల్తల్లి అమ్మవారు డబ్బులు తెచ్చేసి తప్పుడు పేలాపల పేలకో. నువ్వు ఒకటి మాట్లాడితే మేము 2 మాట్లాడతాం పొందుకోండి.